హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? అందరికీ తులేకాదశి శుభాకాంక్షలు. తులేకాదశి రోజైతే నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను. నా దగ్గర ఉన్న మందార పువ్వులు, కొన్ని శివగన్నేరు పూలు, వాటితో అయితే ఇట్లా పూజ చేసుకున్నాను. దీపారాధన చేసుకుని దేవుడి దగ్గర ప్రసాదంగా పేలాల పిండిని అయితే పెట్టాను. కొబ్బరికాయ కొట్టి దానిమ్మకాయకి ప్రసాదంగా పెట్టి పూజ అయితే చేసుకున్నాను. మీరందరూ చేసుకున్నారా పూజ? తులసమ్మ దగ్గర అయితే ఇట్లా పూజ చేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా దానిమ్మకాయ పెట్టి పేలాల పిండి పెట్టి పూజ చేసుకున్నా. రాగి చెంబులో పువ్వులు కూడా పెట్టుకున్నా. నా పూజ అయితే ఇట్లా చేసేసుకున్నాను. తులాకాదశి రోజు ఉపవాసం ఉన్నారా మీరు? పేలాల పిండి అనేది తిన్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సాంబ్రాణి పొగ కూడా ఇట్లా వేసుకున్నాను. ఇంకా పువ్వులు ఈరోజు ఎక్కువగా ఉన్నాయి, చక్కగా అలంకరించుకున్న పువ్వులతో అయితే. పేలాల పిండి అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది కదా. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. పూజ అయితే మొత్తం చేసేసుకుని తర్వాత ప్రసాదంగా పెట్టిన పేలాల పిండిని అయితే తిన్నాను నేను. టేస్ట్ అయితే చాలా బాగుంది. తులాకాదశి రోజు ఉపవాసం ఉన్నారా లేదా, పేలాల పిండి తిన్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.